వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, నశించాలి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, ఖబర్దార్ ప్రధాని నరేంద్ర మోడీ, ఖబర్దార్ ప్రధాని నరేంద్ర మోడీ, రాజీనామా చేయాలి నీట్ పేపర్ లీకేజీ మంత్రులు, రాజీనామా చేయాలి నీట్ పేపర్ లీకేజీ మంత్రి. లీకేజ్ కావడం వల్ల చాలా మంది విద్యార్థులు మనస్తాపం చెంది రాత్రింబవళ్ళు కష్టపడి చదివి ఏండ్ల తరబడి చదివి రాసినటువంటి పేపర్ లీక్ కావడం వల్ల దాదాపు 20 మంది విద్యార్థులు, ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులు, నిరుపేద మధ్యతరగతి కుటుంబాల చెందిన విద్యార్థులు మరణించడం జరిగినటువంటి సంఘటన మనకందరికీ తెలుసు. ఆ నీటి పేపర్ లీకేజీకి కారకులు ఎవరో కూడా మనకు తెలిసింది. బాగా డబ్బున్నటువంటి బడా సంపన్న కుటుంబాలకు చెందిన వాళ్ళు, కార్పొరేట్ విద్యా సంస్థలకు చెందినటువంటి ధనస్వామ్య కుటుంబాలకు చెందిన వాళ్ళు పేపర్ను లీక్ చేసి వాళ్ళ విద్యార్థులకు ర్యాంకులు వస్తే కార్పొరేట్ విద్యా సంస్థల వ్యాపారము బాగా జరుగుతుంది, దేశం లోపల మా కాలేజీ పిల్లలే అత్యధిక ర్యాంకులు సాధించిరని చెప్పి పేపర్లల్లో టీవీలల్లో యాడ్స్ ఇచ్చుకొని ఇంకా డబ్బులు సంపాదించి కోట్లాధికారులు కావాలన్నటువంటి ఒక దురుద్దేశంతో కొంతమంది అవినీతి అధికారులను పట్టుకొని ఆ పేపర్ను లీకేజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. నీట్ అనేది దేశవ్యాప్తంగా జరిగేటువంటి పరీక్ష. కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు సమర్థవంతంగా పారదర్శకంగా నీట్ ఎగ్జామ్ కనుక నిర్వహించినట్లయితే ఎవరికి నష్టం జరగదు. కానీ డబ్బుల్లోనికి కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసేటువంటి కేంద్ర ప్రభుత్వ పెద్దలు దాన్ని చూడనట్టు ఉండడం మూలంగా ఇవాళ ఈ మారణ హోమం జరిగింది. దీన్ని నిరసిస్తూ విద్యార్థి లోకం యావత్తు సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా యువతను కించపరిచే విధంగా వాళ్ళను బొద్దింకలతో, కాక్రోచ్తో పోల్చి వాళ్ళను అవమానపరిస్తే ఆ అవమానం ఇవాళ ఏమైందంటే ఢిల్లీ పెద్దల మెడలకు జుట్టుకున్నది. కాక్రోచ్ పేరు మీదనే కాక్రోచ్ జనతా పార్టీ అంటే అది రాజకీయ పార్టీ కాదు, అది విద్యార్థి యువత లోకం యొక్క సంఘటిత శక్తి మాత్రమే. వాళ్ళు సంఘటితమై ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఈ పేపర్ లీకేజ్ వల్ల చనిపోయినటువంటి 20 మంది కుటుంబాల, విద్యార్థి కుటుంబాలకు 1 కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జేఏసీతో పాటు అన్ని పార్టీల బాధ్యులు, దళిత సంఘాలు, మహిళా సంఘాలు, మిగతా అంబేద్కర్ సంఘం లాంటి వాళ్ళందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ఈరోజు ముల్కనూరు గ్రామంలో
అంబేద్కర్ వద్ద చేస్తున్నటువంటి నిరసనకు కారణం ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి యువత వాళ్ళందరికీ మోసం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం. నీట్ పరీక్ష లీకేజ్ అయితే ఎంత సిగ్గుచేటైన విషయం అని అంటే, నిన్న నరేంద్ర మోడీ ప్రధాని గారు లీక్ కావడం అనేది పాపమే అని నిన్న అన్నాడు. ఎంత సిగ్గుచేటు! ఇలా ప్రపంచ దేశాలన్నీ వింటా ఉన్నాయి. ఎప్పుడన్నావే పాపం అని? గత 6 నెలల నుంచి ఎందుకంటే లేవు అంటే ఇప్పుడు పాపం అని చెప్పడం వల్ల పాప పరిహారం జరిగిపోయిందా? విద్యార్థులకు న్యాయం జరిగిందా? విద్యార్థులు చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాలు ఏం కావాలి? ఇవన్నీ ఆలోచించరా? ఇలా ప్రధాని మోడీ దేశాలు తిరిగి చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు. ఒకవైపు సాంప్రదాయకంగా మాట్లాడతాం, సనాతన ధర్మాన్ని పాటిస్తామన్న వాళ్ళు ఇలా హింసా మార్గాన్ని ఎన్నుకున్నారు. చెప్పేది అహింస, చెప్పేది స్వదేశీ విధానం అని, చేసేటిదంతా కూడా విదేశీ విధానంగా మీరు నడుపుతా ఉన్నటువంటి విధానం. ఇలా కేంద్ర మంత్రులు మాట్లాడుతుంటే నాకు అయితే బాగా సిగ్గు అనిపిస్తుంది. ఒక కేంద్ర మంత్రి ఇక్కడ ఉన్నాయనే మహిళల కట వాళ్ళకు అధికారంలో, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బొట్టును గాజులు పంపిస్తారట. అంటే అంతకుముందు బొట్టు గాజులు పెట్టుకుంటారు. ఏమైనా సిగ్గున్నదా? పురాతన కాలం నుంచి తెలిసి సనాతన ధర్మం పాటిస్తారు. ఈ హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నదే మీరు. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా నడిపిస్తున్నటువంటి పాలకులు మీరు. ఇలా రాముని పేరు చెప్పుకున్న అధికారంలోకి వచ్చినటువంటి మీరు, నీ రామాలయంలో దోపిడీ జరిగింది. ప్రధాని మోడీ ఇంతకంటే సిగ్గుచేటు ఏముంటది? ఇవాళ విద్యార్థుల కోసం, యువత కోసం వాళ్ళకు ఉపాధి కల్పించాలి, ఉద్యోగం కల్పించాలని ఒకవైపు ప్రజలు కోరుకుంటా ఉంటే, విద్యార్థులు కోరుకుంటా ఉంటే, మీరు చేసేది మొత్తం పాప కార్యాలు. మీరు అవినీతిని అరికట్టలేరు. సుప్రీం ఇది మొండి వైఖరిని మీరు ఇలాగే కొనసాగిస్తే మాత్రం విద్యార్థి లోకం ఊరుకోదు, ప్రజాస్వామ్య సంఘాలు కూడా ఊరుకోవు, ప్రజలు కూడా ఊరుకోరని హెచ్చరిస్తూ మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా ప్రజలు మీకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీరు మీ మొండి వైఖరి మాత్రం నశించాలి. పిల్లలు ఎంతో కష్టపడి చదువుకొని ఈ రోజు పరీక్షల్లో కనీసం వాళ్ళకు ఉత్తీర్ణత సాధించుకునే టైం వచ్చినప్పుడే మీరు వాళ్ళని మనగదొక్కితే, ఈ కార్పొరేట్ వ్యవస్థలకు మీరు అమ్ముడు పోతే మధ్యతరగతి కుటుంబాల పిల్లలు వాళ్ళు ఎంతో కష్టపడి ఆర్థికానికి వాళ్ళ కష్టానికి ఫలితం లేకుండా వాళ్ళు ఈ రోజు వాళ్ళు మనస్తాపానికి గురై తల్లిదండ్రులకు దూరం అయితే వాళ్ళ తల్లిదండ్రుల గోడు, వాళ్ళ పిల్లల గోడు ఎవరు భరిస్తారు? ఈ మొండి వైఖరిని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు విద్యాశాఖ మంత్రిని సస్పెండ్ చేయాలని మేము కోరుకుంటూ, అలాగే కేంద్ర మంత్రి మన అమిత్ షా, అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ నిమ్మకు నీరెత్తడం మాత్రం సమంజసం కాని విషయం ఇది. ఆయన మాత్రం మొండి వైఖరిని నశించాలి. ఈ హిందూ ధర్మం అని ఒకటే పోతాడు కానీ దానికి ఇవాళ